రేపు మనం తీసే సినిమా ఇప్పుడు దాంట్లో మానవత్వం, మంచితనం కాదు. అవన్నీ తర్వాత యాంగిల్స్ పక్కన పెడితే ప్రతి సినిమాకి కొత్త డిస్ట్రిబ్యూటర్ని ఎక్కడ ఎత్తుకుంటూ ఉంటానండి. అలా ఎలా సినిమాలు తీస్తాం అసలు? ఇప్పుడు ఒక క్రేజ్ సినిమా తీస్తామండి, 2 క్రేజ్ సినిమాలు తీస్తాం, 3 క్రేజ్ సినిమాలు తీస్తాం. మిగతా 3 అన్ని సినిమాలు క్రేజ్ రావాలని ఏం లేదు కదా. మిడ్ రేంజ్ సినిమా తీసినప్పుడు నేను ఇప్పుడు టిల్లు తీసినప్పుడు సిద్ధు ఎవరికి తెలీదు, విమల్ ఎవరికి తెలీదు, నేను పెద్ద ఎవరికి తెలీదు. అప్పుడు కూడా నన్ను నమ్మి కొన్నారు కదా. ఇప్పుడు వెంకీ రంగే తీశాడు, తర్వాత వాతి తీశాడు ధనుష్ సినిమా. అప్పుడు కూడా అందరూ అన్నారు కదా ధనుష్ సినిమా ఇప్పుడు ఇంత రెవెన్యూ ఎప్పుడు చేయలేదు కదా, ఇంత రేట్లు చెప్తావు ఏంటంటే కూడా నా బయర్లే మాట్లాడుకుని తీస్తున్నారు కదా. అట్లా మన మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే మనం ఎక్స్పెరిమెంట్లు చేసినప్పుడు కానీ కొంచెం అటు ఇటు ఒక సినిమా నాకు రీసెంట్గా 2 years బ్యాక్ ఫెయిల్యూర్ అయిన ఆదికేశవ సినిమా గురించి చెప్పాను నేను యాక్చువల్లీ. సినిమా 3-4 రోజుల ముందు కాపీ తీసుకున్న రోజు కూడా చూసుకున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేను ముందు రోజే నాకు డిస్ట్రిబ్యూటర్స్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, నేను ముందు రోజే గ్రూప్లో మెసేజ్ పెట్టా, మీరు అనుకున్నట్టు రిజల్ట్ రాదు కానీ మీరేం కంగారు పడకండి, నేను ఉన్నాను చూసుకుంటానికి. నేను ముందు రోజు గ్రూప్లో మెసేజ్ పెట్టేశా. ఆ మెసేజ్ పెట్టినంత మాత్రం వాళ్ళు ఎవరు డబ్బులు తక్కువ కట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ తర్వాత మనం చేసేది మనం చేస్తాం అంతే. ఇంకా దాన్ని చేయకపోతే ఇంకా ఇప్పుడు తన్ని కాపాడుకోకపోతే తను నెక్స్ట్ సినిమా కొనడానికి తన దగ్గర ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉండదు కదా. ఎన్ని సినిమాల్లో పోగొడతాడు? అలా పోగొడుతూ ఉండలేరు కదా వాళ్ళు కూడా, డబ్బే కదా ఏదన్నా. సో అందుకని ఆ జర్నీ బాబాయ్ అలవాటు అయింది, బాబాయ్ ద్వారా అంతా అది కంటిన్యూ చేస్తున్నాం.